హరే కృష్ణ ప్రభు. మాతాజీ, మన ప్రభు. సనాతన ధర్మంలో కొన్ని వేల గ్రంథాలు ఉన్నాయి. అవును, ఉన్నాయి. చాలా అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. అవును. ఈ గ్రంథాలని మరియు వీటి ప్రాముఖ్యతను తెలుసుకొని ఫారినర్స్ కూడా కృష్ణతత్వంలోకి సనాతన ధర్మాన్ని గౌరవించి మాట్లాడటం జరుగుతుంది. అవును. కానీ మన భారతదేశంలో ఉన్న కొంతమందికి ఎందుకు మన సనాతన ధర్మంలో ఉన్న ఉపయోగం కానీ, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం కానీ, మన సనాతన ధర్మంలో చేసే పరుల సేవ, చెట్టుని, నీళ్ళని, ప్రతి దాంట్లో దైవత్వాన్ని చూసే విధానాన్ని ఎందుకు వాళ్ళు మెచ్చట్లేదు, అంటే వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు? మన ధర్మంలో ఉన్న ఈ మంచి గొప్ప లక్షణాన్ని మన భారతదేశంలో ఉన్న కొంతమందికే ఎందుకు నచ్చటం లేదు? కారణం ఏంటంటారు? నా సైడ్ నుంచి కారణం చెప్పాలి అంటే ఒకటే అన్న, ఎప్పుడైనా కానీ భక్తుడు భగవంతుడిని ఎత్తుక్కుంటూ రావాలి, కానీ భగవంతుడు భక్తుడిని ఎత్తుక్కుంటూ పోడు. ఎక్కడైనా మనం ఒక పాయింట్ చూసుకుంటే, ఇప్పుడు మనకి ఆకలి వేస్తే రెస్టారెంట్ని మనం వెతుక్కుంటూ వెళ్తామా, రెస్టారెంట్ మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుందా? మనమే వెతుక్కుంటూ వెళ్తాం. ఇప్పుడు చాలామంది ఏంటి అంటే, ప్రపంచంలో చాలామంది హిందూస్ అని చెప్పుకుంటున్నారు, కానీ ఎవరు సనాతన ధర్మాన్ని పాటించట్లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే ఇండియాలో కానీ టెంపుల్స్లో కానీ ఒక సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తున్నారో, ఎవరైతే వెజిటేరియన్స్గా, ఇప్పుడు మన దేవుళ్ళు చెప్పింది, మన రాముడు కానీ, కృష్ణుడు కానీ, శివుడు కానీ, ఎవరు ఇష్టపడే దేవుళ్ళు వాళ్ళు చెప్పింది పాటిస్తూ వాళ్ళు ఇది చేస్తున్నారో వాళ్ళు మాత్రమే హిందూస్ అవుతారన్న. ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళకి ఆ జ్ఞానం లేదు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతమందికి అర్థమైంది, వాళ్ళకి అర్థం కావలేదు అంటే చెప్పే వాళ్ళలో తప్పు లేదు, వినే వాళ్ళలోనే తప్పు ఉన్నట్టు కదా. ఇప్పుడు వాళ్ళకి అర్థం చేసుకున్నంత బ్రెయిన్ వాళ్ళకి లేదు, అండ్ ఇంకోటి ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి అని అనుకోవట్లేదు. జస్ట్ వాళ్ళు అనుకుంటున్నారు అంతే, మేము నేర్చుకున్నాం, తెలుసుకున్నాము అని. బట్ హానెస్టీగా చెప్పాలి అంటే మన సనాతన ధర్మంలో పురాణాలు కానీ, జ్ఞానం కానీ అంతం లేని జ్ఞానం మనది. ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకోబడే జ్ఞానమే ఉంటుంది. సో వాళ్ళకి అది లేదు అని అనుకుంటున్నాం. మేబీ వాళ్ళు టెంపుల్కి వచ్చి వాళ్ళు కూడా మన గ్రంథాలని చదివి, బుక్స్ని చదివి, తత్వాలు ఇవన్నీ అసలైన గ్రంథాలు చదివి తెలుసుకుంటే వాళ్ళు కూడా ఆ స్టేజ్లో ఉండరు. అండ్ దీనికి తోడు ఆల్రెడీ మన వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు అని అనుకుంటున్నాము. దానికి తోడు అదర్ రిలీజన్స్ వాళ్ళు వచ్చి మన వాళ్ళని ఇంకా కొంచెం ఖరాబ్ చేసేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు అయిపోతున్నారు. వాళ్ళలోనూ వాళ్ళ పని చేసుకుంటున్నారు, వీళ్ళలో తప్పు ఉంది అంతే, వాళ్ళు ఫాలో అవుతున్నారు. మాతాజీ, ఈ కన్వర్టెడ్ హిందూస్ ఉన్నారు కదా, వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకొక విశేషం ఏంటంటే, మన సనాతన ధర్మం కంటే గొప్ప ధర్మం ప్రపంచంలో ఇంకేదైనా ఉందంటారా? అది నేను యాక్చువల్లీ మీకే అడుగుతాను. నేను కొన్ని చెప్తాను, దానికి మీరే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, కన్వర్టెడ్ హిందూస్ అన్నారు కదా, వాళ్ళు హిందూస్ అనకండి ప్లీజ్. ఇప్పుడు గొర్రె మాంసం తినేటోన్ని వాడిని వెజిటేరియన్ మనం అంటామా? అనం. వెజ్ తినేటోని నాన్ వెజిటేరియన్ అని మనం అంటామా? అనం. మరి హిందూ ధర్మాన్ని పాటించని వాళ్ళని హిందూస్ అని మనం ఎలా అంటాం? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పేరుకి మతం మారుతున్నారు, కానీ సర్టిఫికెట్లో హిందూగానే యాక్చువల్లీ ఉంటున్నారు. పేర్లు కానీ క్యాస్ట్లు కానీ అన్నీ మార్చుకోకుండా. ప్రభు, నా సైడ్ నుంచి నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ప్రభు, అదర్ అన్నీ ఒక బిజినెస్ ప్రభు. ఈ క్రిస్టియానిటీ కానీ ఇస్లామిక్ కానీ ఏదైతే ఉందో అవి వాళ్ళ తత్వాలు వాళ్ళు ఒక బిజినెస్ పరంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ సనాతన ధర్మం అనేది బిజినెస్ కాదు, అదొక సత్యం, అదొక ధర్మం. అది ఎవరిని మాలోకి రండి అని ఎవరిని అడుక్కోదు, వెళ్ళిపోకండి అని చెప్పదు. ఇప్పుడు ఇంకా చాలామంది హిందూస్ జై శ్రీరామ్ అంటున్నారు అని సెక్యులరిజం దీని గురించి అంటున్నారు. అంటే వీళ్ళు చెప్పాలి అంటే చాలామంది జై శ్రీరామ్ అనే వాళ్ళలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటి అంటే, రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది, ఇది నా క్లోజ్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మా ఇంటి పక్కన చాలామంది యంగ్ బాయ్స్ ఉన్నారు. వాళ్ళు ధర్మానికి వాల్యూ ఇస్తున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు, ప్రతి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చాలా బాగా గొప్పగా చేస్తున్నారు. ఇప్పుడు మన గణేష్ చతుర్థి వచ్చింది, 11 days పెట్టారు, చక్కగా పూజలు చేశారు, అన్నీ చేశారు. కానీ లాస్ట్ డే తీసుకెళ్ళేటప్పుడు ఏం చేశారు వాళ్ళు?
గణేషుని ముందర సాంగ్స్ పెట్టి ఐటమ్ సాంగ్స్ పెట్టి ఫుల్గా తాగేసి ఒక పక్క అమ్మాయిలు ఒక పక్క అబ్బాయిలు ఇంకా ఇలా చేసి జై శ్రీరామ్ అనడంలో ఏముంది అసలు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నా, ఇప్పుడు నేను హరే కృష్ణ చెప్తున్నానంటే ఏంటి, నాకు కృష్ణుడు అంటే ప్రేమ. నేను ప్రతి ఒక్క విషయంలోనూ నాకు కృష్ణ భగవాను తలుచుకోవాలి అనుకుంటున్నా కాబట్టి నేను ఎవరితో మాట్లాడినా హరే కృష్ణ అని చెప్పుకుంటున్నా. నేను ఏది ఉన్నా కూడా కృష్ణ గురించే చెప్పుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళు జై శ్రీరామ్ అంటున్నారు అంటే ఒకటి దేవుడి మీద భక్తి ప్రేమతో అన్నా అనాలి, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ కోసం అన్నా అనాలి, అంతేనా? భక్తి ప్రేమతో అన్న వాళ్ళు అయితే రాముడి తత్వాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇప్పుడు రాముడు ఏదైతే చెప్పాడో ఆ తత్వాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ టెంపుల్లో కృష్ణ డివోటీస్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, కృష్ణ తత్వాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. హరినామం పలకడం కానీ, సాత్విక ఫుడ్ తీసుకోవడం కానీ, మాట్లాడే విధానం కానీ, వాళ్ళ జీవనం ఏదైతే ఉందో, వాళ్ళ రొటీన్ లైఫ్ ఏదైతే ఉందో, బిఫోర్ కృష్ణ కాన్షియస్ వాళ్ళు అలా ఉండరు. వాళ్ళు ఎలా అంటే నాన్ వెజ్ తినుకుంటూ వాళ్ళు బయట తిరిగి ఆ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళే. బట్ ఇంత సడన్గా చేంజ్ అయ్యారంటే దానికి రీజన్ ఏంటి? కృష్ణ మీద ఉన్న ప్రేమ భక్తి కదా. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు రాముని జై శ్రీరామ్ అని భక్తితో అన్న వాళ్ళైతే రాముడు చెప్పిన తత్వాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఫాలో అవుతేనే అది భక్తి అవుతుంది, ప్రేమ అవుతుంది. ఫాలో అవ్వకుండా జై శ్రీరామ్ అంటే అది ఏదో ఇన్ఫ్లుయెన్స్ కోసం అన్నట్టే కదా. మన పురాణాల్లో రాముడు ఎక్కడా నాన్ వెజ్ తినలేదు, ఎక్కడా మద్యపానం తీసుకోలేదు, ఎక్కడ ఐటమ్ సాంగ్స్కి డ్యాన్స్ వేయలేదు. ఇలాంటి చిచోరి పనులు రాముడు ఎక్కడా చేయలేదు. ఎంతో గొప్పగా తండ్రిని గౌరవించాడు, రాజ్యాన్ని చక్కగా చూసుకున్నాడు, తన అర్ధాంగిని. మీ ఫ్యామిలీలో మీరు ఒక్కళ్ళైనా డివోటీగా మారింది, మీ ఫ్యామిలీ మొత్తం కూడా డివోటీస్గా ఉన్నారా? యాక్చువల్లీ ప్రభు ఇప్పటి వరకు అయితే నేను ఒక్కదానే డివోషనల్గా ఉన్నాను, అంటే చాంటింగ్ చేయడం కానీ సర్వీసెస్ కానీ నేనే ఉన్నాను. బట్ రీసెంట్గా మా మదర్ కూడా వచ్చేసారు. ఇలా మెల్లమెల్లగా వన్స్ మనం కృష్ణ దగ్గరికి వస్తే కృష్ణ మెర్సీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద పడిపోతుంది, అందరూ మెల్లమెల్లగా డివోషన్ అవుతారు. ఓకేనా ప్రభుజీ, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేవు మాతాజీ. ఓకే, హరే కృష్ణ. ఎవ్రీవన్ డూ చాంటింగ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అండ్ సబ్స్క్రైబ్ దిస్ రాధా మనోహరి వ్లాగ్స్. మీకు ఇంకా ఇలాగే జెన్యూన్ డివోషనల్ కంటెంట్స్ ఇంకా కావాలి అనుకుంటే, ఇంకా స్టోరీస్ తెలియాలి, ఎక్కడో దాగి ఉన్న టెంపుల్స్ గురించి మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ మీకు తెలియని వాళ్ళకి తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నియర్ బై మీకు తెలియని టెంపుల్స్ గురించి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. హరే కృష్ణ.